హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి సందర్భంగా మనం దేవుడికి నైవేద్యంగా చేసుకునేది బెల్లం పొంగలి. అదైతే ఫస్ట్గా మనం బియ్యం నానబోసుకోవాలండి. మనం పొంగల్కి ఎప్పుడైనా సరే గుప్పెళ్ళతో కానీ దోశలతో కానీ కొలుచుకోవాల్సి వస్తుంది. మేమైతే ముగ్గురు కోసం 5 గుప్పెళ్ళతో బియ్యం పోసి కడిగేసి నానపెట్టేసుకున్నానండి. తర్వాత ముద్దపప్పు కోసం పప్పు కూడా నానపెట్టేసుకున్నాను. నైవేద్యం కోసం ముందుగా పాత్రకి పసుపు కుంకుమ రాసుకొని అది స్టవ్ మీద పెట్టేసుకొని ఒక అర లీటర్ వరకు పాలు పోసుకొని పాలు పొంగిన తర్వాత అందులో మనం ముందుగా నానపెట్టుకున్న బియ్యాన్ని వేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. అన్నం బాగా మెత్తగా ఉడికిన తర్వాత మాత్రం మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా కలిపేసి దింపేసుకోవాలండి. ప్లేట్లోకి కొంచెం పొంగలి, దాని మీద ముద్దపప్పు, నెయ్యి వేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం స్వీకరించవచ్చు. చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి.